రీల్ ఒకటి చూసినందుకే వేరేది పెట్టు కదా. ఈ రీలే మంచిగా ఉంది. అవునే, ఇది వేరేది పెట్టు, బోర్ వస్తుంది. ఏం బోర్ వస్తున్నాయి సంజన్న? ఈ రీల్ ఒకటే చూస్తున్నావు కదా, అందుకు బోర్ వస్తుంది. అవునే, నువ్వు ఒకటి వీడియో నువ్వు వేరే వీడియో పెట్టు కదా. అబ్బా నేను ఇదే వీడియో చూస్తే చూడలే, లేకుంటే పీకుల్ని. సరే మేము వెళ్ళిపోతున్నాను, నువ్వు ఒక్కడు చూడుకోను. లేదు సంజన, అనుకోదా? సరే పొంది అక్క ఇంత ఎండ కొడుతుంది కానీ ఇంత చలి పెడుతుంది ఏంది అక్క? అవును, చలికాలం కదా, ఎంత ఎండ కొడుతుంది. అవునే, చలికాలం కదా, ఎంత ఎండ కొట్టినా చలి పెడుతున్నది. అవునవును అక్క, నువ్వు చెప్పేది కూడా కరెక్టే. అవునవును, చలికాలం అయితే చలి పెడుతుంది కానీ నాకు ఇప్పుడు తీయగా ఏమన్నా తినాలనిపిస్తుంది. తీయగా అక్క, ఏం తింటావు అక్క అంత తీయగా? ఏం తిందమే, నాకు సుఖ ఏమన్నా తినాలనిపిస్తున్నది. ఇంకేముంటాయి తీయగా? నేర్వన్లే ఉంటాయి కదా తీయగా. అబ్బా అవును కదా, నేర్బళ్ళు ఉంటాయి కదా ఈ చలికాలంలో. అవునక్క, అవును, ఈ చలికాలంలో లేరు అని ఉంటాయి కదా. నేను అనేది ఏం మరి, నేను కూడా అంటున్నా కదా, చలికాలంలో నేరకాయలు ఉంటాయని పోదామంటున్నా కదా. సరే మరి పోదాం, నడుల్లి. అవునే పోదాం, కానీ నేను తానం చేసినాక పోదాం. మీరు అప్పని దాకా కవర్లు అవి తెచ్చుకోండి, సరేనా? సరే అక్క, సరే నేను వెళ్తున్నా, మరి అప్పని దాకా రెడీ అవుతా, సరేనా? సరే అక్క, మరి నువ్వు రెడీగా, మేము వస్తాం అప్పటికి. సరే. మనకు మంచిగా సుడంగా శివి మనకు వెళ్ళగొట్టింది. ఏం చూడంగా రీల్స్ కూడా అనసలేదు నీకు. నాకు అంటరాది, తినమంటే తక్కడి తింటా. నువ్వు తినడానికే పుట్టినవారా, నీకు మాటలు రావా? రీల్స్ చూసి నాకు బోర్ వస్తున్నది. ఈ రీల్స్ చూసి నా ఫోన్లో నా డేటా మొత్తం అయిపోతుంది. మా అమ్మ ఎంత తిడుతుందో, డేటా మొత్తం తుక్కు అయిపోయింది. ఈ సప్పని దాకా ఫోన్ పెట్టేసి సెలక్కాలతోటి ఆడుకున్న పోతా. ఈ డేటా ఎట్లా అయిపోతున్నదో ఏం అర్థం అయితే లేదు. అక్క సంజయ్ అమూల్య నడుచుకుంటూ వస్తున్నారే. అవునే వీళ్ళిద్దరేంది ఇటు వస్తున్నారు? ఇట్రండి ఎటు పోతున్నారు? ఏమైంది అక్క, మాకెందుకు పిలిచినావు? ఏం లేదే, మీరు ఇటువైపు ఎందుకు వచ్చిందా అని పిలిచిన. అవునా శరణ్య? అవునన్న, అందుకే పిలిచిన. అయితే మేము నేర్వలకు పోతున్నాం, వస్తారా అన్న ఇద్దరు? అవునక్క, మేము అయితే సుప్రేఖ వచ్చిన తర్వాత అందరం కలిసిపోదాం. సరే అక్క, సరే. ఫోన్ అయితే ఇంట్లో పెట్టేసినా, ఇక మా అమ్మ ఏమన్నా చేసుకోండి. ఇక శరణ్య అక్క దగ్గర పోయి సప్పని దాకా ఆడుకుంటాం. అగో అక్క, ఆడ శివిసుకు వస్తున్నది. అగో అక్క, అందరు ఆడ ఏం చేస్తున్నారు? ఏం లేదే, మేము అందరం నిర్మలకు పోతున్నాం. అబ్బా అక్క, నాకు కూడా చెప్తే నేను కూడా వస్తా కదా. వస్తావా నువ్వు? అవునక్క, వస్తా. అబ్బా అక్క, ఆమె వద్దు, నాకు రీల్ చూడనీయలేదు. నాకు కూడా చూడనీయలేదు రీల్. మీ ఇద్దరికి రీల్ చూడనీయలేదా? అవునే శివి. అవునక్క, వీళ్ళు నా ఫోన్ తీసుకొని డాటా మొత్తం తుక్కు చేసేసిండ్రు, అందుకోసమే లొక్కిపో అన్న. అవునే, మీరిద్దరు కలిసి దాన్ని డాటా మొత్తం తుక్కు చేసేసిందటగా. ఆమె ఒకటే రీల్ చూసింది కాబట్టి డాటా మొత్తం తుక్కు అయిపోయింది కావచ్చు. అట్లెట్లా డాటా అవుతుంది? మీ మొత్తం డాటా మొత్తం మీరే తుక్కు చేసినారు. ఒకటే రీల్ చూసి మొత్తం డాటా మొత్తం నువ్వే తక్కువ చేసినావు మాట్లాడుతున్నావా? ఇంకోసారి నా ఫోన్ దగ్గర కూడా రానియ మీకు. పోనీ అయిందేదో అయిపోయింది, పోనీ. సరే పోదాం, మరి నేను వెళ్ళకపోదాం. అవునక్క, పోదాం, మరి పోదాం, లేకుంటే పొద్దు పోతుంది. పోదాం కానీ సుప్రేఖ ఇంకా రాలే. సుప్రేఖ దారి చూసుకుంటూ కూర్చున్నాం. ఎంతసేపు నిలబడతారు? సుప్రేఖ వచ్చినాక చూసోండి. అవి వస్తున్నా సుప్రేఖ.
శరణ్య వచ్చిందే. అబ్బా వీళ్ళంతా వచ్చిండ్రా? అవునక్క ఇల్సుకు వస్తారట మనతోటి. వీళ్ళ అమ్మ నాన్న ఏమంటారేమో అని అవసరం ఇలా తీసుకుపోవడం. మా అమ్మ నాన్న ఏమన్నారు అక్క మేమ్స్కి వస్తాం. ఏ అద్దు నువ్వు చిన్నగా ఉన్న వీళ్ళందరూ ఇంటికి కొనలి. అబ్బా అక్క నాకు సుఖ తినబోతుంది నేను సుఖ వస్తా కదా. అక్క నేను సుఖాస్తా అక్క, మా అబ్బి తినబుద్ధి నిరవండు. సరే మీరు పెద్దగా ఉన్నారుగా, కానీ శివి మాత్రం చిన్నగా ఉన్నది. శివి అద్దు. అబ్బా అక్క ప్లీజ్ అక్క నేను కూడా వస్తా అక్క. సరే సరే రాగాని నేను చెప్పినట్టు విను, సరేనా? సరే అక్క. సరే మరి వెళ్దాం నడుండి. సరే నేను ఎవరు మనం పోదాం మరి. అబ్బా ఆడొక చెట్టు కనిపిస్తున్నది, ఆడ పోదాం. పోయి తెంపుకుందాం, ఒలిగి కొట్టుకోకుండా. సరేనా? సరే సరే. అబ్బా అక్క ఈ షర్ట్ మస్తున్నాయి తెంపుకుందాం పదా అక్క. సరే తెంపుకుంది కానీ ముళ్ళు ఉంటాయి, కొంచెం తీరం తెంపుకుంది. సరేనా? మంచిగా ఉన్నాయి. అబ్బా నేరు వాళ్ళకైతే వచ్చినాం కానీ కచ్చాయి బాగా పుల్లగా ఉన్నాయి అక్క. అబ్బాయి షర్ట్ అయితే చిన్నగా ఉన్నది కానీ ఒక్క నేర్వండి అందుతలేదు. ఇట్లా ఇట్లా ఇక్కడ ఉన్న తెంపుకోండి. ఏ మీరు అందరు ఈడ తెంపుకోండి, నేను అక్కడ సుప్రక పోతుంది, నేను కూడా పోయేస్తా. సరే సరే పోయి రాదు. సరే నేను పోతున్నా. శివునికి ఎన్ని కాలం నేర్వండ్లు దొరికినాయి? ఇక ఇన్ని కాలం దొరికినాయి. అబ్బా నాకన్నా ఎక్కనే దొరికినాయి నేరవన్లు. ఒకసారి చూపి. ఇగో చూడు. అబ్బా మస్తు దొరికినాయి. నాకు సుఖ దొరికినాయి. ఇగో అక్క నీకెన్ని దొరికినాయి? నాకెన్ని దొరికినాయి? నాకు గిన్నె దొరికినాయి. ఈ అక్క గన్నే నావే. అగో వాళ్ళ సుప్రకాల వస్తున్నారు, వాళ్ళకి ఎన్ని దొరికింది చూద్దాం అడగండి. అరే ఎన్ని దొరికినాయిరా? 2 జేబులు రెండినాయి, 2 జేబులు. నువ్వే మంచిగా రాబోయి మాకైతే గిన్నె దొరికినాయి. నాకైతే ఇన్ని దొరికినాయి. అవి ఆల్సు కాస్తున్నారే. ఎన్ని దొరికినాయి? ఇవి ఎన్ని దొరికినాయి? అటైతే చూసి వచ్చినవి, అట ఏం లేకుండే. మాకు సుఖ దొరికినాయి అక్క గిన్నె. ఏ నడుండి పోదాం, మళ్ళీ సాయంత్రం అయ్యేటట్టుంది, ఇంటికాడ అమ్మ తిడుతుంది. సరే అక్క పోదాం నడుంది. ఆవే నడుండి పోదాం, సాయంత్రం అయ్యేటట్టున్నది, నడుండి.
అందరూ బాగుండాలని నేను కోరుకుంటున్నా. మా టీం అంతా కోరుకుంటుంది అందరూ బాగుండాలని. అయితే ఫ్రెండ్స్, ఈ వాయిస్ అనేది బ్రేక్ అయి ఉండొచ్చు ఈ వీడియోలో, ఎందుకంటే వాయిస్ కొద్దిగా పోవచ్చు. ఎందుకంటే మన దగ్గర మైక్స్ అవి ఏం లేవు ఫ్రెండ్స్. మైక్ తెచ్చిన మైక్ తోటి వాయిస్ తోటి అది కనెక్ట్ చేసిన అది మైక్ ఆఫ్ అయిపోతే మా డైలాగ్లు అనేటివి అవి వేస్ట్ అయిపోతున్నాయి. సౌండ్ అనేది ఫోన్లో వినిపిస్తలేదు, ఆ మైక్ వల్ల మొత్తం బేకార్ అయిపోతున్నాయి. అందుకోసం రియల్ వాయిస్ తోటి అయితే మేము చేస్తున్నాం అన్నమాట. ఆ గాలితోటి మొత్తం ఇది వాయిస్ పోతున్నది అన్నమాట మనది. అయినా ట్రై చేసాం ఫ్రెండ్స్, ఎంత అయితే అంతవరకు. అయితే వీడియో ఎలా ఉందో మీరు చేసేటివి ఏమంటే లైక్, షేర్, సబ్స్క్రైబ్, కమెంట్ చేసి మాకు అది తప్పకుండా చెప్పాలి. కమెంట్ చేసేది వీడియో ఎలా ఉంది ఏం లేదు. నాకు తెలిసేంత వరకు కొద్దిగా వాయిస్ అయితే పోయి ఉండొచ్చు. అయితే కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. అంతవరకు సంక్రాంతి వీడియోలో, లేకుంటే మరి ఇంకా టైం పట్టచ్చు వీడియో తీయడానికి. ఇప్పుడైతే ఈ వీడియోతో సమానం చేసేద్దాం ఫ్రెండ్స్. ఓకే, బాయ్ ఫ్రెండ్స్. మీ అందరికీ హ్యాపీ సంక్రాంతి. అందరూ కుటుంబంతో హ్యాపీ సంక్రాంతి జరుపుకోవాలని మా తరపు నుండి అయితే మేము కోరుకుంటున్నాం. కలుద్దాం నెక్స్ట్ వీడియోతో. ఓకే, బాయ్ టాటా.